వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ సార్. మా అభ్యర్థన మన్నించి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన మిమ్మల్ని మా ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ కూర్చోండి. ఎలా ఉంది నా ఆంధ్రప్రదేశ్? మీలా అందరూ నా ఆంధ్రప్రదేశ్ అనుకుంటే ఈ రాష్ట్రం ఎప్పుడో బాగుపడేది. మాలాంటి రాజకీయ నాయకులు అడిగితే ఏం చెప్తారు? అధికారంలో ఉంటే రాష్ట్రం వెలిగిపోతుందంటారు, ప్రతిపక్షంలో ఉంటే మండిపోతుందంటారు. బాలేదు. మీ ప్రభుత్వ పనితీరు బాగున్నా ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు అస్సలు బాలేదు. బహుశా మీరు కాగ్ రిపోర్ట్ చూసి మాట్లాడుతున్నట్టున్నారు. కాదు, నేను చేయించిన సర్వే రిపోర్ట్ చూసి మాట్లాడుతున్నాను. ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రభుత్వ పాఠశాలల్లో పనితీరు మరీ బాధాకరం. కనీస వస్తువులు లేని హాస్పిటల్స్, పాఠశాలలు 80% ఉన్నాయి మన రాష్ట్రంలో. ఒప్పుకుంటాను. మనిషి బ్రతకడానికి వైద్యం ఎంత ముఖ్యం, మనిషిగా బ్రతకడానికి విద్య కూడా అంతే ముఖ్యం. కానీ ఆ రెండు ఈ దేశంలో చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. ప్లీజ్, మీకు కావలసిన స్థలం, పర్మిషన్ అన్నీ మా ప్రభుత్వం దగ్గరుండి చూసుకుంటుంది. మీరిచ్చే 1000 ఎకరాల్లో నేను కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఫ్యాక్టరీలు పెడితే 10,000 మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. మీ ఖజానా కొంత ఆదాయం వస్తుంది. అది నేను ఇండియాకు వచ్చి బిజినెస్ చేసినట్టు అవుతుంది కానీ సేవ చేసినట్టు కాదు. నేను ఇక్కడికి వచ్చింది సేవ చేయటానికి. వాట్? ఎస్, ఒక పేదవాడి కొడుకుని 1000 ఖర్చు పెట్టి కాన్వెంట్కి పంపిస్తున్నారే కానీ ఫ్రీగా చెప్పే పాఠశాలకి పంపించడం లేదు. వైద్యం చేయించుకుని బతికొచ్చాక అప్పులతో చస్తామని తెలిసి కూడా సామాన్యుడు లక్షలు పోసి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తున్నాడే కానీ మీ గవర్నమెంట్ హాస్పిటల్కి రావట్లేదు. కారణం, ఇక్కడ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పబ్లిక్ సర్వెంట్స్ అని ఎవరూ అనుకోవట్లేదు. అదే ఇక్కడున్న లోపం. నేను సొంతంగా పాఠశాలలు, హాస్పిటల్స్ కట్టిస్తాను. మీ ప్రభుత్వ రూల్స్ అన్ని ఫాలో అవుతాను. మీరు ఎంత తక్కువ డబ్బు తీసుకుంటున్నారో నేను అంతే తక్కువ డబ్బు తీసుకుంటాను. ప్రతి పేదవాడు నా పాఠశాలకి, నా హాస్పిటల్కి వచ్చేటట్టు చేస్తాను. అప్పటికైనా మీ ప్రభుత్వం కళ్ళు తెరిచి మీ ఆఫీసర్స్ని పంపించి నా అడ్మినిస్ట్రేషన్ అంతా స్టడీ చేసి మీ స్కూళ్లలోనూ మీ హాస్పిటల్స్లోనూ దాన్ని ప్రవేశపెట్టండి. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. ప్రతి ఏరియాలోనూ ఉన్న మీ ప్రభుత్వ భూముల్లో ఒక హాస్పిటల్, ఒక స్కూలు కట్టడానికి నాకు స్థలం ఇప్పించండి. ఫ్రీగా అక్కర్లేదు, నేను డబ్బిచ్చి కొనుక్కుంటాను. అది నేను పుట్టినగడ్డ విజయవాడలో ప్రారంభిస్తాను. మీకు ప్రాక్టికల్ గా గోల్డెన్ సిటీని చేసి చూపిస్తాను. మా ప్రభుత్వం మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరూ కట్టకట్టుకుని వలసొచ్చారేంటి? అదే అన్న, మనం విజయవాడలో కబ్జా చేసిన భూముల గురించి. ఎవడో ఎన్ఆర్ఐ వస్తున్నాడు, వాడికి హ్యూమన్ సీఎం పేజ్ నుంచి లెటర్. ఏ కాపీ టు కమిషనర్ ఆఫ్ పోలీస్, ఏ కాపీ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఏ కాపీ టు ఎంపీ, ఏ కాపీ టు మేయర్. అదేగా. నీ దాకా రాలేదేమోనని టెన్షన్ పడి వచ్చాం. వచ్చాక ఇంకో టెన్షన్ మొదలైంది. వచ్చిన వాడిని తొందరగా లేపేస్తే మనకు టెన్షన్ క్లియర్ అయిపోద్ది. వాడు ఎన్ఆర్ఐ. వాడిని ముట్టుకుంటే అమెరికాతో పెట్టుకున్నట్టే డైరెక్ట్ గా. తెలంగాణ వచ్చేస్తుంది, మన పెద్దోడు భూములకి రేట్ వచ్చేస్తుంది అన్నారు. ఇప్పుడు తోలుదీరిందా? ఎన్ని రకాలుగా బతకొచ్చో చెప్పేది భగవద్గీత. తప్పు చేసినోడు ఎలా తప్పించుకోవచ్చో చెప్పేదే మన ఇండియన్ పీనల్ కోడ్. ఇండియన్ పీనల్ కోడ్ లో ఉన్న లొసుగులు తెలుసుకోవడానికి ఇలాంటి లాయరే కావాలి. సత్య,
పంచనామా త్వరగా పూర్తి చేయండి. రేయ్, ఈ మటర్ మీరు ఎవరైనా చూసారా? అరే ఎరా స్వామి, సార్ 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 ఈ మస్తాన్ గడి కొట్లో మటన్ చాలా బాగుంటుందంటగా. బాగపోతే మాత్రం మీరు పట్టుకుంటాం మానేస్తారా? మోసుకుంటావా? వెళ్ళి 2 కిలోలు కట్టించో. చూడండి, ఇప్పుడే ఇక్కడ మర్డర్ జరిగింది. ఎవరైనా చూస్తే ధైర్యంగా సాక్ష్యం చెప్పండి ప్లీజ్. మస్తాన్ బాయ్, మస్తాన్ బాయ్, నీ కళ్ళ ముందే మర్డర్ జరిగింది. అది నీ అంతరాత్మ కూడా తెలుసు. దయచేసి సాక్ష్యం చెప్పు. యా అల్లా, मैंने किसी को नहीं देखा साहब. మస్తాన్ బాయ్, రేపు ఇదే నీకు జరిగితే అవతల వాడు కూడా ఇలాగే చెప్తాడు. దయచేసి ధైర్యంగా సాక్ష్యం చెప్పు. మస్తాన్, మా సిఐ గారు 2 కిలోలు మటన్ కొట్టి ఇంటికి పంపించమన్నారు. ఛే! ఇలాంటి కక్కుర్తి పనుల వల్లే మనల్ని నమ్మి ఎవరు సాక్ష్యం చెప్పడం లేదు. థు! అట్లానే మాకు కూడా మా ఆవిడ గోంగూర మటన్ కర్రీ అత్తిపోయేలా చేస్తుంది. వెళ్ళి పూజ చేద్దాంపా. సార్ సార్, ఒక్క సాక్ష్యం దొరికితే చాలు సార్. నేను చెప్తాను. ఇరపన్నట్టు వెళ్ళిపోదాంపా. సార్ సార్, మంచి అవకాశం సార్. చెప్పింది వినవయ్యా. ఏమనుకుంటున్నావు? సాక్ష్యం చెప్తే నీకేమైనా భారతరత్న ఇస్తారనుకుంటున్నావా? రేపు నేను మర్డర్ చేసినా కూడా వీళ్ళందరూ ఇలాగా మాట్లాడుకుంటారు. హెడ్ కానిస్టేబుల్ కొడుకువి, పోలీస్ ఆఫీసర్ అవ్వాల్సినోడివి అప్రిషియేట్ చేయకుండా చెప్పొద్దంటావేంటి? ఆ బలరాం జాతి వాడు సామాన్యుడు కాదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. పోలీసులేం దేవుళ్ళు కాదు, మామూలు వసూలు చేసే మామూలు మనుషులు. నమ్మి నిజం చెప్పామనుకో, నేను అన్నదానికే ఇంత హట్ అయ్యావు. పోలీసుల గురించి జనాలు ఏం మాట్లాడుకుంటున్నారో తెలిస్తే నీకు హార్ట్ అటాక్ వస్తుందన్న. రేయ్, జనం ఆకలిస్తే అమ్మ అంటారు, ప్రాణం మీదకొస్తే పోలీసుల దగ్గరికి వస్తారు, దేవుడి దగ్గరికి ఏం వెళ్ళరు. వీళ్ళ టోపీల మీద 3 సింహాలు చూసి వీళ్లే సింహాలు అనుకుంటారు. ఆ టోపీల మీద నక్కలు తోడేళ్లు లక్షలుంటాయి. అన్నా, పోలీసులంటే హీరోలన్న భ్రమలో నుంచి ఫస్ట్ బయటికి రండి. 20 సంవత్సరాలుగా చెప్పిన అర్థం కానిది 2 నిమిషాల్లో ఏం అర్థం అవుతుంది? అమ్మా, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. నువ్వు కంప్లైంట్ రాసివు, నేను అరెస్ట్ చేసి చూపిస్తా. ఏంటి చూపించేది? నీలాంటి సిన్సియర్ ఆఫీసర్లు ఏమీ చేయలేక ప్రతి సెంటర్లో శిలా విగ్రహాలుగా ఉన్నారు. మా డిపార్ట్మెంట్ మీద నీకున్న నీచమైన అభిప్రాయం పోవాలంటే వాడిని అరెస్ట్ చేయడం నీ కళ్ళతో నువ్వే చూడాలి. చూద్దువు గాని పద. నేను స్టేషన్లో లేకపోతే పవర్ అంతా ఆడిదేగా. నాకు 104 టెంపరేచర్ రా. లీవ్ లో ఉన్నాను. ఆడి చాబడి చేస్తాడు. సార్ మటన్ 402. నీ షర్ట్ తీసి వీడికి. యూనిఫామ్ లో ఉన్న దమ్ము ధైర్యం కొంచెమైనా వీడి గుండెల్లోకి ఎక్కువ. వేసుకో, ధైర్యం వస్తుంది. ఈ డ్రెస్ వేసుకుంటే ధైర్యం వస్తుందంట. అబ్బో, చాలా చూసానులే. నన్నేం చేయమంటావు కార్తిక్? వెళ్ళి పెళ్లి చేసుకో. నన్నేం పర్మిషన్ అడగడానికి రాలేదు కదా, ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చావుగా. నీ పాటికి నువ్వు కిస్ కావాలని అడిగితే నేను కుదరదని చెప్పకుండా ఇచ్చి తీరాలి కదా.